హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో పొట్లకాయ ఫ్రైని చూద్దామండి. పొట్లకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, స్మెల్ వస్తుందని. కానీ ఇలా చేసుకొని చూడండి, స్మెల్ అనేది రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను పొడవుగా కాయ తీసుకున్నానండి. ఒక కాయని కడిగేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న కాయలు కూడా దొరుకుతుంటాయి అక్కడక్కడ, పిచ్చుక పొట్లకాయలు అని అంటుంటారు, అవైనా తీసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే బాగా విరిగిపోతే ఇవి లేతకాయ అన్నట్టు. లేతకాయలే తీసుకోండి ఫ్రైకి, బాగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది లేతకాయ. ఇలాగా మజ్జికి కట్ చేసేసుకోండి. లోపల ఇత్తనాలు అవి ఉంటాయి కదా, ఆ ఇత్తనాలన్నీ తీసేసేయండి. ఇత్తనాలు మొత్తం తీసేసి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలాగ మొత్తాన్ని తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇట్లా కట్ చేసుకోకుండా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, అలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఇలాగ ముక్కలుగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే ఫ్రై అవ్వడానికి కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలాగా మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతాయండి. ఇలా ఇదే విధంగా కొరవ ముక్కలను కూడా ఇలాగే కట్ చేసి పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి ఈ ముక్కలన్నీ. దీనిలో ఒక స్పూను ఉప్పు వేసుకోండి. ఉప్పు అయినా వేసుకోండి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఆ విధంగా సాల్ట్ వేసి బాగా సాల్ట్ ఈ పొట్లకాయకి బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా పిసుకుతా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల ఆ పొట్లకాయలో ఉండే స్మెల్ అదంతా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఇలా బాగా కలుపుకొని వాటర్ వచ్చిందాక బాగా పిసుకుతా కలుపుకోండి. కలిపేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం ఒత్తుకుంటూ పక్కన పెట్టేసుకోండి వాటర్ అంతా పోయేలాగా. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోండి. తర్వాత అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, మనం పొట్లకాయ నుంచి రసం అంతా పోయింది కదా, ఆ పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి మొత్తం. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ పొట్లకాయ ముక్కలు బాగా మెత్తబడే వరకు మగ్గించుకోండి. బాగా మగ్గిపోయినాయి కదా, మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ముందు సాల్ట్ వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి కారం కోసం ఒక 5-6 ఎండుమిర్చి, చిన్న కొబ్బరి ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. మెత్తడి పౌడర్లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసుకోండి. పొట్లకాయలు బాగా ఫ్రై అయినాయి కదా, ఫ్రై అయిపోయి కలర్ కూడా కొంచెం మారిపోయింది. ఇట్లా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కారం వేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే మనం ఉట్టిగా రైస్లో తినడానికి బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. పప్పులోకి, సాంబారు, రసం, పప్పుచారు వీటిలోకి చాలా బాగుంటుంది. ముందుగా వాటర్ అంతా తీసేసుకున్నాం కాబట్టి స్మెల్ కూడా రాదు అసలు. బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఒకసారి పొట్లకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకొని చూడండి. చాలా సింపుల్గా అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.